హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరేంటి అంటే సాలెపురుగు నేర్పినటువంటి గుణపాఠం. సాలెపురుగు అంటే తెలుసా మీకు? ఎస్, స్పైడర్. స్పైడర్ ఎక్కడ ఉంటుంది? వెబ్ అంటే దాని గూడు కట్టుకుంటది అనమాట. ఎలా కడుతుందో చెప్పనా? నోట్తో అలా కట్టేది. ఎక్కడో తీగలో మన బట్టల్లో థ్రెడ్స్ లాగా కనిపిస్తుంది కదా, బూజు కాదు అది. దాని నోట్లో ఉన్నటువంటి సెలైవా ఉంటుంది కదా, అందులోంచి సెక్రీట్ చేసుకుంటూ చిన్న చిన్నగా అల్లుకుని కట్టింది. సాలెపురుగు కట్టినటువంటి గూడు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ కట్టలేరు అలాగా. అంటే దాన్ని ఇమిటేట్ చేస్తూ తెస్తారేమో కదా, ఎందుకు కట్టలేరు అంటే అది దాని నోట్లోంచి వచ్చేది కాబట్టి. తీగలు, అర్థమైందా? కావాలంటే ఏదో ఇమిటేషన్ థ్రెడ్తోనో దేంతోనో డెకరేట్ చేసి వెబ్ ఎలా ఉంటుంది అని చూపించగలరేమో, కానీ సాలెపురుగు కట్టినట్టుగా సేమ్ అదే మెటీరియల్ ఎవ్వరూ యూజ్ చేసి కట్టలేరు. ఎందుకంటే అది దాని నోట్లోంచి వస్తుంది. సో మన మెయిన్ టైటిల్లో ఎవరు ఇక్కడ అంటే సాలెపురుగు. ఈ కథలో ఒక క్యారెక్టర్ ఉంటారు, రాజు. ఆ రాజు పేరు నేను చెప్పను, మీరే కనుక్కొని నాకు రేపులోగా చెప్పాలి, సరేనా? ఇది మీకు టాస్క్. ఆ రాజు ఏం చేస్తున్నాడు అంటే యుద్ధ భూమిలో విజయం కోసం పోరాడుతున్నాడంట. యుద్ధ భూమిలో అంటే విజయం అంటే విక్టరీ, ఫ్రీడమ్ అంటే స్వాతంత్రం. ఇక్కడ ఈ రాజుగారు ఏం చేశారు అంటే యుద్ధానికి వెళ్ళాడంట. ఎలా వెళ్ళాడయ్యా అంటే కొద్ది మంది సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడంట. కానీ తీరా యుద్ధ భూమికి చేరుకున్న తర్వాత అటువైపు పరాయి రాజు, శత్రురాజు సైన్యం చాలా ఎక్కువగా ఉందంట. అప్పుడు యుద్ధ భూమిలో రాజుకు ఏం చెయ్యాలో తెలియక కొద్దిగా భయం ఉన్నా కానీ భయపడలా. ఎందుకంటే రాజు భయపడితే వెనకాలన్న సైన్యం కూడా భయపడిద్ది. సో నేను చాలా ధైర్యంగా ఉండాలి అని చెప్పి అనుకుని ధైర్యం నటించసాగాడు. అలా ఆ భయంతోనే యుద్ధం చేయడం మొదలు పెట్టాడంట. పెడితే ఏం జరిగింది అంటే కాసేపటికి శత్రురాజుల చేతుల్లో బాగా దెబ్బలు తిని రక్తం కారుతూ ప్రాణ భయంతో యుద్ధ భూమి నుంచి పారిపోయాడట ఆ రాజు. పారిపోయిన తర్వాత వాళ్ళ సైన్యం కొంతమంది చనిపోయారు, కొంతమంది కూడా చల్లా చెదురుగా ఎటు పడితే అటు వెళ్ళిపోయారు ప్రాణాలు చేతిలో పెట్టుకుని. ఎలాగైనా సరే మనం మన ప్రాణాలు రక్షించుకోవాలి అనుకున్నారు. వాళ్ళు రాజ్యాన్ని రక్షిద్దాము అని లేరు. ఆఖరికి రాజ్యాకాంక్ష నుంచి ఎక్కడికి వచ్చేసారు? ప్రాణాలని రక్షించుకునే స్టేజ్కి వచ్చేసారు. రాజు పరిగెత్తి ఒక అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో సింహపు ఎక్కడుంటుంది సింహం? డెన్, గుహ. సింహం గుహలోకి వెళ్ళాడట. వెళ్ళి చూస్తే ఆ గుహలో సింహం లేదు, సింహం జాడలు లేవు, సింహం నిద్రిస్తున్న గురక లేదు. సో తను కన్ఫర్మ్ చేసుకున్నాడు, ఈ గుహ సింహందే అయినా ఇప్పుడు సింహం వాడటం లేదు, వేటకో ఎక్కడికో వెళ్ళింది. కాబట్టి నేను కాసేపు ఇక్కడ ఎవరికీ కనిపించకుండా విశ్రాంతి తీసుకోవచ్చు. కాబట్టి నేను కొంచెం సేపు ఇక్కడే ఉంటాను అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక రాయికి ఆనుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడంట. ఇంతలో రాజుగారి చూపు ఒక సాలెపురుగు మీద పడింది. ఆ సాలెపురుగు ఏం చేస్తుంది అంటే తన గూడును కట్టేటటువంటి ప్రయత్నంలో కడుతుంది అనుకోకుండా జారి కిందకు పడిపోతుంది. కిందకు పడిపోయిన వెంటనే మళ్ళీ కాసేపటికి అయ్యో నేను పడిపోయానే, నేను ఈ ఇల్లు కట్టను, ఇంకా వేరే దగ్గర ఉంటాను అని కొత్త పని స్టార్ట్ చేయాల. మళ్ళీ పైకి ఎగబాగుతూ ఆ వెబ్ని ఎలాగైనా కంప్లీట్ చేయాలి అని ట్రై చేస్తుంది. మళ్ళీ పైకెక్కింది, తన పని తను చేసుకుంటూ ఉండగా అనుకోకుండా జారి మళ్ళీ కిందకు పడిపోయింది గూడులోంచి. ఇదంతా ఎవరు చూస్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి రాజు గమనిస్తున్నాడు. గమనించి ఆలోచించసాగాడు. అలా సాలెపురుగు చాలాసార్లు ప్రయత్నించింది. మొత్తం మీద కాసేపటికి తన అందమైన గూడును కట్టేసుకుంది. రాజుకు అప్పుడు అనిపించిందంట, ఇంత చిన్న ప్రాణి నా కాలి గోటికి కూడా సరిపోదు, అంత చిన్న సైజులో టుట్టేటటువంటి ప్రాణే చాలా కష్టపడి తను ఏ పని అయితే అనుకుందో ఆ పనిని మధ్యలో వదిలేయకుండా సాధించుకుంటుంది. నేను ఒక రాజ్యానికి రాజునై ఉండి నా ప్రజలను కాపాడవలసిన బాధ్యత నాకు ఉంటే ప్రాణభయంతో ప్రాణాలు చేతిలో పెట్టుకుని పరిగెత్తుకుంటూ పారిపోయి వచ్చి ఈ గుహలో దాక్కున్నానా?
ఛా ఎంత సిగ్గు, ఎంత తల వంచుకునే పని, ఒక రాజుగా ఒక క్షత్రియుడి ధర్మం ఇదేనా అని చెప్పి తనలో తాను క్వశ్చన్ చేసుకున్నాడంట. ఆలోచించుకోవడం మొదలుపెట్టి ఒక చిన్న స్పైడరే ఇంత కష్టపడి అన్నిసార్లు మళ్ళీ మళ్ళీ ట్రై అగైన్ అండ్ అగైన్ మళ్ళీ ట్రై చేస్తూ తను ఏ పని అయితే అనుకుందో ఆ పనిని చాలా నీట్గా కంప్లీట్ చేసుకోగలిగింది. ఒక రాజునైన నేను, ఒక క్షత్రియుడునైన నేను ఎందుకు యుద్ధ భూమి నుండి పారిపోయి వచ్చాను? ఖచ్చితంగా నేను ఈసారి యుద్ధం చేయాలి, నా సైన్యం ఎక్కడుందో వెతుకుతాను అని చెప్పి ఆ గుహలోంచి బయటికి వచ్చి నిర్ణయం తీసుకుని కొంతమంది సైన్యం కనిపించారంట. వాళ్ళు కూడా చెట్టులెక్కి కొంతమంది దాక్కున్నారు, పుట్ట వెనకాల కొంతమంది దాక్కున్నారు. అందరినీ పిలిచి ఉత్తేజపరిచాడంట. ఒక మంచి స్పీచ్ ఇచ్చాడు. సైనికులారా రండి, మన పని దాక్కోవడం కాదు, క్షత్రియ ధర్మం ఇది కాదు, రాజుగా నేను యుద్ధం చేయాలి, చావో బ్రతుకో యుద్ధ భూమిలోనే తేల్చుకోవాలి. ఇలా పారిపోయి వచ్చి దాక్కోవడం అనేది రాజధర్మం కాదు. నేను నా దేశ ప్రజలను కాపాడాలి, నా రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ బిడ్డల్లాగా చూసుకోవాలి. కాబట్టి నేను ఖచ్చితంగా యుద్ధం చేసి తీరుతా. ఆ పరాయి రాజు నా రాజ్యాన్ని ఆక్రమించలేడు. ఎలాగైనా సరే నేను వెళ్ళి యుద్ధం చేస్తా. నాతో వచ్చేవాళ్ళు కదిలి రండి. ఒక మాతృమూర్తికి సేవ చేయాలనుకునే వాళ్ళు, మీ తల్లికి నిజంగా మీరు పుట్టి ఉంటే రండి నాతో అని చెప్పి అన్నాడంట. వాళ్ళందరూ కూడా గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఏంటి, నిజంగానే నా తల్లి నన్ను కన్నప్పుడు ఎన్ని నొప్పులు పడి ఉంటుంది, ఈ యుద్ధంలో నాకు అంత నొప్పులు వచ్చాయా? రాలేదు కదా, ఖచ్చితంగా నేను యుద్ధం చేస్తామని సైనికులంతా కలిసి యుద్ధ భూమికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ఆ రాజు ఇంకా ఎక్కువ సైన్యాన్ని తీసుకుని వచ్చాడంట. తీసుకుని వస్తే ఈ రాజు ఏమీ బెదరలేదు. ఈసారి బెదరకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. సాయంత్రం సమయం అయిపోయింది. సాయంత్రం అయిన తర్వాత యుద్ధం చేస్తారా? చేయరు. యుద్ధానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సూర్యాస్త సమయం అంటారు. సన్సెట్ అయిపోయిన తర్వాత వాళ్ళు యుద్ధం చేయరు. సో ఆ రోజు పోరాటం చేశాడు, కానీ రాజు గెలవలేదు. కానీ రాజు చాలా గాయాలతో నిలబడే ఉన్నాడు. మళ్ళీ సాయంత్రం పూట పడుకునేటప్పుడు అందరికీ ఫుడ్ ఏర్పాట్లన్నీ చూశాడు దగ్గరుండి సైనికులకి. చూసి తర్వాత రోజు ఖచ్చితంగా మనల్ని విజయం వరిస్తుంది, మీరు నమ్మకంతో ఉండండి, నా మీద నమ్మకం ఉంచి దేశాన్ని రక్షించాలి, రాజ్యాన్ని రక్షించాలి అని చెప్పి మనం ప్రయత్నం చేద్దాము అని చెప్పి వాళ్ళంతా కలిసి ఆ రోజు రాత్ర భోజనం చేసి పడుకుని మార్నింగే లేచి యుద్ధానికన్నా ముందు ఎవరికి పూజ చేశారయ్యా అంటే వాళ్ళ ఇష్టమైనటువంటి దైవానికి దుర్గామాతకి పూజ చేశారంట. దుర్గామాతకి పూజ చేసి ఒకటే ఆనతి పూనారంట. అమ్మ, మాకు చావో బ్రతుకో ఏదైనా సరే మేము యుద్ధ భూమిలోనే తేల్చుకుంటాము, ఈ యుద్ధాన్ని వదిలి ఎక్కడికి పారిపోము, మాకు మనస్సులో కలిగినటువంటి ఈ బలమైన కోరికను దృఢపరచు, మాకు శక్తినివ్వు, బలాన్నివ్వు, ఈ రాజు నుంచి మా రాజ్యాన్ని రక్షించుకోవడానికి మాకు అండగా నిలబడు తల్లి అని చెప్పి ప్రార్థన చేసి యుద్ధం మొదలు పెట్టారంట. యుద్ధం మొదలు పెడితే ఆ రాజు ఎక్కడ లేని ఉత్సాహంతో పోరాడి ఎదురొచ్చిన వాళ్ళందరినీ తన కత్తితో నరికివేస్తూ ఎంతోమంది సైనికుల్ని, అవతల రాజ్యం వాళ్ళని మట్టి కరిపించాడంట. అప్పుడు సైనికులకి రాజు వీరోచితంగా పోరాడటం చూసి నిజంగా మన రాజు చాలా గొప్పవాడు, మనం కూడా మన రాజు వలే ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ రోజు వాళ్ళు యుద్ధాన్ని గెలిచారు. ఇంత తక్కువ సైన్యం అంత ఎక్కువ మందిని ఎదిరించడాన్ని చూసి ఆ రాజుకు చాలా ముచ్చటేసిందంట. నిజంగా వీళ్ళు చాలా వీరులు, మొదట్లో మనల్ని చూసి భయపడి పారిపోయారు ఎంతమందా అని, కానీ వీళ్ళని ఆ అమ్మవారి శక్తి ఆవహించినట్టు యుద్ధ భూమిలో పోరాడుతున్నారు, కాబట్టి వీళ్ళ రాజ్యాన్ని వీళ్ళకిచ్చేద్దాం, మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఆ రోజు డెసిషన్ తీసుకుని ఆ పరాయి రాజు రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు గెలిచిన ఆనందంలో సైన్యాన్ని తీసుకుని తన రాజ్యానికి వెళ్ళి అమ్మవారికి గుడిలోకి వెళ్ళి విశేషమైన పూజలు చేశాడు. తల్లి, నువ్విచ్చినటువంటి బలంతోనే నేను ఈ యుద్ధాన్ని గెలిచాను, దయచేసి ఇక మీదట నా మనస్సులో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అంటే ఏంటి అంటే నేను గెలవలేనేమో, నేను చెయ్యలేనేమో, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా నన్ను రక్షించు అని చెప్పి ప్రజలందరి ముందు అమ్మవారికి దండం పెట్టుకుని తన సింహాసనం మీద అంట తన ఆస్థానంలో ఉన్నటువంటి కంసాలిని పిలిపించి, అంటే గోల్డ్ స్మిత్ పిలిపించి ఒక బంగారపు స్పైడర్ బొమ్మని చేపించి ఎప్పుడూ కూడా తన ఉంగరంలో పెట్టుకున్నాడంట.
ఆ ఉంగరాన్ని చూసినప్పుడల్లా ఏం గుర్తొస్తుంది? స్పైడర్ గద గుర్తొస్తుంది. తను మోటివేట్ అవుతాడు. ఇంకా ఎప్పుడు యుద్ధంలో నేను ఓడిపోకూడదు అనుకుంటాడు. సో ఆ ఉంగరాన్ని ఎప్పుడు కూడా రాజు నిద్రపోయే సమయంలో కూడా తీసేవాడు కాదంట. ఆ చిన్న సాలిపురుగు అంత మంచి లెసన్ని నేర్పింది రాజుగారికి. అర్థమైందా? సో ఈ నేచర్లో ప్రతి దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఒక పక్షిని చూసి ఎంత ఎత్తుకి ఎగురుతుందో గమనించి మనం ఏమనుకోవాలి? మనం కూడా జీవితంలో చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలి అనుకోవాలి. అవునా? అర్థమవుతుందా? ఇప్పుడు కోకిల పాట పాడుతుంది అనుకో, మనమేం నేర్చుకోవాలి? మనం కూడా పాట పాడుతూ ఎదుటి వాళ్ళని ఆనందింపచేయాలి. అలా ఈ నేచర్ మనకి చాలా చెబుతూనే ఉంటుంది. నేర్చుకోవాలి కదా. మీకు ఈ స్టోరీ అర్థమైందా? మరి ఆ రాజు ఎవరో కనుక్కుని చెప్తారా రేపు నాకు? ఓకేనా? స్టోరీ బాగుందా? ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్. Thank you for watching.